నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో గర్భ సంస్కార్లో మనం ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి అలాగే డెలివరీ వరకు కూడా అన్ని ఎపిసోడ్స్ మాట్లాడుతూ వచ్చాం కదా. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ లేడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే తను మూడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మూడ్ స్వింగ్స్. సో ఇవి కానీ అండ్ కొంతమంది చాలా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళి మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా మేజర్ కాంప్లికేషన్ వస్తూ ఉంటుంది. కానీ ప్రాపర్ టైంలో ఐడెంటిఫై చేసి డెలివరీ తర్వాత ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈరోజు మనతో పాటు ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక వేదిక్ గర్భ సంస్కార్ ప్రాక్టీషనర్, పేరెంటింగ్ కోచ్ రమ్యారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్తే. సో రమ్య గారు, చాలామందికి అసలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి కానీ లేకపోతే పోస్ట్ పార్టమ్ కేర్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువైపోయింది అనుకోవాలి. మనం పూర్వం చూసుకుంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, చాలా కేర్ తీసుకునేవాళ్ళు. కొన్ని రోజులు తల్లిగారి ఇంట్లోనే ఉంటాం కాబట్టి అసలు ఈ డిప్రెషన్లు కూడా ఉంటాయా అనేది తెలీదు. కానీ చాలామంది కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఈ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది చెప్పండి. షూర్ అండి. సో ఫస్ట్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ పార్టంలో ఫస్ట్ 45 days చాలా ఇంపార్టెంట్. ఈ టైంలోనే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ తెలియదు ప్రెగ్నెన్సీ టైంలో, కానీ పోస్ట్ పార్టంలో అవి బయటపడుతూ ఉంటాయి. లైక్ కొంతమందిలో ఏదైనా హార్ట్లో హోల్ ఉన్నా ఇలాంటివి కూడా బయటపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పోస్ట్ పార్టంలో. అంటే బేబీకా మదర్కి ఎప్పటి నుంచో ఉంది, తను ఐడెంటిఫై చేసుకోలేదు. డెలివరీ అయిన తర్వాత కాంప్లికేషన్ వచ్చి తనకి హాస్పిటలైజ్ అయ్యి అసలు ఏం జరుగుతుందో తెలిస్తే అప్పుడు ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఇలాంటివి కూడా కొన్నిసార్లు మనము ఆఫ్టర్ డెలివరీ చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ 45 daysలో మదర్కి మంచి రెస్ట్ కావాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళు, ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పగలు నిద్రపోవద్దు, రాత్రి ఎలాగో నిద్ర ఉండదు, పగలు వీళ్ళు నిద్రపోవద్దు, తల కంటేస్తుంది, నీరు పడుతుంది అని చెప్తూ ఉంటారు. రెండోది వాటర్ ఎక్కువ ఇవ్వరు. వాటర్ తాగితే పొట్టంతా లూజ్ అవుతుంది, మీకు తలకి నీరెక్కేస్తుంది అంటారు. వాటర్ తాగపోతే, ప్రాపర్ స్లీప్ లేకపోతే ఆ మదర్ పరిస్థితి ఏంటి? మామూలుగా సర్జరీ అయినా నెక్స్ట్ 2 days వరకే వాటర్ తీసుకోవద్దని అంటారు కదా. అలా సర్జరీ అయితే కొంచెం తక్కువే తాగమంటారు, ఎందుకంటే వాళ్ళకి ఐవీస్ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. బట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి వాళ్ళని 1.5 day or 48 hours లోపు డిశ్చార్జ్ చేస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి పగలు నిద్రపోకు. నిద్ర లేకపోతే పాలు వస్తాయా, వాటర్ లేకపోతే పాలు వస్తాయా? ఏది రాదు. అగైన్ నైట్ ఎవ్రీ 2 hours ఫస్ట్ 45 days అట్లీస్ట్ ఫస్ట్ 21 days అయినా లేచి కూర్చొని పిల్లలకి పాలిచ్చి మళ్ళీ పడుకోవాలి. మనకే ఎప్పుడైనా కంటిన్యూస్గా ఒక 4-5 hours పడుకొని మధ్యలో యూరినేషన్కి లేచి వెళ్ళొస్తేనే డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి ఒక అరగంట పడుకోం. అలాంటిది నైట్ అంతా ఎవ్రీ 2 hours వాళ్ళు లేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి నిద్ర లేదు, వాటర్ లేకపోతే ఏమవుతుందండి? మెంటల్ వచ్చేస్తుంది. రియల్గా చెప్పాలంటే తిక్కగా అనిపిస్తుంది. ఒక మనిషికి అంత వచ్చినప్పుడు మనిషి బిహేవియర్ ఎంత చేంజ్ అవుతుంది, బాడీలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అవును. అలాగే పోస్ట్ పార్టంలో హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఎన్ని డేస్ పడుతుంది మరి హార్మోన్స్ ప్రాపర్ వేలో నార్మల్గా ఫంక్షన్ చేయాలి? అట్లీస్ట్ 6 to కొంతమందికి 2 years వరకు కూడా పడుతుంది. 6 months to 2 years వరకు ఎప్పుడైనా అవి నార్మల్ అవుతాయి. ఇది ఈ మదర్కి 6 monthsలో అయిపోతుంది, లేదా ఇవిడికి 2 yearsలో అవుతుందని చెప్పలేం. కొంతమందికి 8 monthsలో నార్మల్ అవుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 2 years పడుతుంది. సో ఇలా ఒక్కొక్క మదర్ని బట్టి తన బిహేవియర్, తన ఆలోచన విధానం బట్టి టైం అనేది తీసుకుంటుంది. ఓకే, రైట్. అయితే బాడీని మనం చాలా జాగ్రత్తగా అప్పటి వరకు చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ సర్జరీ అయిన తర్వాత, సి సెక్షన్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటాము. ఏముందిలే వీళ్ళు చెప్పేవన్నీ ఊరికే ఏదో చెప్తున్నారు, పాతకాలం పద్ధతులు అని కొట్టిపడేస్తాం. కానీ ఒక 2-3 months అయిన తర్వాత బాడీలో ఆ చేంజెస్ మనం గమనించవచ్చు. నొప్పులు కానీ లేకపోతే కనుక లోగా ఉండటం కానీ. సో ఇలాంటి టైంలో కేర్ ఎలా తీసుకోవాలి అని అంటారు? ఒకవేళ మనకి బాడీ పైన ఒక ప్లేట్ సైజ్, డిన్నర్ ప్లేట్ సైజులో ఒక పుండు పడితే దాన్ని ఎలా చూస్తాం? బాడీ పైన కనిపిస్తుంటే ఎంత కేర్ తీసుకుంటాం. అమ్మో ఆ పుండుని ఎట్లా చూసుకోవాలి, దాని మీద ఏ డస్ట్ లేకుండా చూడాలి, అది మొత్తం తగ్గేంత వరకు బెడ్ పై నుంచి కింద దిగం చాలా కేర్ఫుల్గా ఉంటాం. అవునా? ఒక తల్లి గర్భంలో
ప్రెగ్నెన్సీ తర్వాత అంత పుండు పొట్ట లోపల పడుతుంది. ప్లేట్ సైజ్ ప్లసెంటా ఎంత సైజ్ ఉంటుందండి? ఒక డిన్నర్ ప్లేట్ సైజ్ ఉంటుంది. అంత సైజులో మనకి పొట్టలో పుండు పడుతుంది. అది తగ్గటానికి మినిమం 4 to 6 months పడుతుంది. ఓకే. ఇప్పుడు సీ సెక్షన్ అయిన మదర్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ పుండు దాని మీదే కోస్తారు. ఇప్పుడు లోపల ఆల్రెడీ ఒక పుండు, పైన ఇంకొక పుండు, వాళ్ళు ఇంకా డబుల్ కేర్ తీసుకోవాలి. వెంటనే నడిచేస్తాను, ఓకే నడవండి, మీ పనులు మీరు చేసుకుంటారు. ఊరికే వంగటము, బరువులు ఎత్తటము, కింద కూర్చొని లేవటము, ఇలాంటివి అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ 6 months వరకు. కొంతమంది వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తారు. ఇట్స్ ఓకే, కొంతమంది బాడీ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు మొత్తము ప్రెగ్నెన్సీ అంతా బాగా యాక్టివ్గా ఉండిపోయి అది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు. బట్ కొంతమందికి అది కరెక్ట్ కాదు. ఓకే. కాంప్లికేషన్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసి ఉంటారు, దానివల్ల సీ సెక్షన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు సీ సెక్షన్ అయిన తర్వాత నేను వెంటనే 2 monthsకే నేను లేచేస్తా, నేను మొత్తం అన్ని నార్మల్ డెలివరీ వాళ్ళకైనట్టు నేను చేసేస్తానంటే ఇట్ ఈస్ నాట్ సపోర్టివ్. ఎందుకంటే పైకి పుండంతా మానుతుంది. ఎందుకు? పైన ఎయిర్ గాలి అనేది ఆడుతుంది కాబట్టి పైన పుండుకి మనము అన్ని మెడిసిన్ ఏదేయాలో అన్నీ వేస్తాం, కానీ లోపల 7 layers టియర్ అవుతాయి కదల్లా మనకి. 7 layers లోపల కరిగిపోయే కుట్లు వేయొచ్చు, కానీ లాగుతున్నట్టు ఉంటుంది ప్రతిసారి. ఒక్కొక్కసారి టక్కున ఏదో లోపల మజిలంతా ఇట్లా పట్టుకొని ఎవరో లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా ఎవరు చెప్పినా ఏంటంటే అందరూ చేస్తున్నారు కదా నేను చేసేస్తా, నా బాడీ ఏంటనే చెక్ చేసుకోము. ఇక్కడ నాకెలా ఉంది, నా బాడీ వాళ్ళ బాడీ కంటే డిఫరెంట్ ఉంది, నాకేది సేఫ్ అనేది చెక్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తా, అది కరెక్ట్ కాదు. అంటే నార్మల్ డెలివరీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సీ సెక్షన్లోనే కొంతమంది సీ సెక్షన్ వాళ్ళే కంపేర్ చేసుకుంటారు. లైక్ ఐ సెడ్, కొంతమంది సీ సెక్షన్ వాళ్ళు 3rd month వచ్చేసరికి యాక్టివ్ అయిపోతారు. వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే యాక్టివ్లో ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు కొన్నిసార్లు ఈ రీల్స్లో కూడా 8th month ప్రెగ్నెంట్ ఉమెన్ పిలేట్స్ స్ప్లిట్స్ చేయటము ఇవన్నీ. సో వాళ్ళ బాడీ అనేది ఫస్ట్ నుంచి దానికి అలవాటు పడిపోయింది. ఇది ఏమి డిఫరెన్స్ చెప్పదు, మా బాడీ ఏమి డిఫరెంట్గా ఫీల్ అవ్వదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి అలా లేదు. పోస్ట్ పార్టంలో సడన్గా అంటే బాడీ ఫస్ట్ దానికి అలవాటు పడాలి కదా, అంత హై ఇంటెన్స్ అనేది కరెక్ట్ కాదు. కొంచెం స్లో అయ్యి అట్లీస్ట్ 3 months తర్వాత స్లోగా కెగల్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి మనకి, అలాంటివి స్టార్ట్ చేసుకుంటే మంచిది. రైట్. అయితే ఇప్పుడు మనం 3rd month నుంచే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం చాలా లోగా ఉంటారు అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ ఉండటంతో ఏమవుతుంది అని అంటే కనుక ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ బేబీని ఫర్దర్గా ఎలా చూసుకోవాలి, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎట్లా మేనేజ్ చేస్తాను, స్నానం కానీ ఫీడింగ్ కానీ ఇవన్నీ అని ఒక లో స్టేజ్లో ఉంటారు కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి అని అంటారు డెలివరీ తర్వాత? ఇది నేను ఇలా చెప్పడం కంటే కూడా మనం పీపీటీలో చెప్తే బాగుంటుంది, దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. షూర్, డెఫినెట్గా చూద్దాం. సో ఇప్పుడు పీపీటీలో డెలివరీ తర్వాత 45 days ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చెప్తాను. రైట్. సో అసలు ఫస్ట్ ఈ 45 days అనేది ముఖ్యంగా తల్లికి చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది ఆ 45 days కాదండి, ఈ 45 daysలో ఆ తల్లిని మనం ఎలా అయితే చూసుకుంటామో జీవితాంతం అది తనని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. అది అసలు ఎలా చూసుకోవాలి, తల్లితో పాటు బిడ్డకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, పుట్టిన వెంటనే ఎలాంటి రిచువల్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా ఈ పీపీటీ. ఒకరు కేర్ తీసుకునేదే కాకుండా సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. సో దీనికి ముందుగానే ప్రిపేర్ చేస్తాం గర్భ సంస్కారంలో. సో ఇలా ఉంటుంది, పోస్ట్ పార్టంలో ఇలాంటి కండిషన్స్ వస్తాయి, మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవి కూడా ఇక్కడ పర్వాలేదు. అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే అసలు ఉన్న ప్లేస్ నుంచి కదలడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి లేదు. సో వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి వాతావరణం, బిడ్డ వచ్చేస్తుంది ఇంటికి, ఇంట్లో హడావుడి మొదలైపోతుంది. ఎలా ఉంటుందంటే సాధారణంగా తల్లిని పట్టించుకోరు, ఎంతసేపు బేబీ ఎలా ఉన్నాడు, బేబీ ఎలా ఏం కావాలి బేబీకి, ఏం కావాలి బేబీకి, అరే బేబీతో పాటు తల్లి కూడా వచ్చేది కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి వాతావరణం అనేది తల్లికి బిడ్డకి ప్రశాంతతనిచ్చే విధంగా ఉండాలి. శాంతంగా
మంచిగా శుభ్రంగా ఉండాలి ఫస్ట్. ఎలాంటి బయట ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఇళ్ళలోకి వచ్చేటప్పుడు బయటే కాళ్ళు కడుక్కొని కానీ లోపలికి రారు. అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది. అపార్ట్మెంట్లో ఎక్కడ కడుక్కుంటాం, ఫ్లాట్కి డైరెక్ట్గా వచ్చేస్తారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈవెన్ బేబీని చూస్తానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీట్గా ఉంచాలి ఇల్లు. చాలా నీట్గా ఉండాలి, ఏ డస్ట్ పార్టికల్స్ లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం. వచ్చే వాళ్ళు కూడా చాలా శుభ్రంగా రావాలి. అలాగే మొదటి 45 రోజులు ఎక్కువ వెళ్ళకండి పిల్లల దగ్గరికి. ఓ గందరగోళం, విజిటర్స్ వచ్చేస్తారు, 10 మంది 20 మంది వచ్చేస్తూ, కొంతమందికి అయితే మరీ ఎక్కువ మంది 2 మచ్ వచ్చేస్తూ ఉంటారు. ఊళ్ళో కనుక అయితే సాయంత్రం పూట కొంతమంది, ఈ మధ్యాహ్నం కుదిరిన టైంలో కుదిరిన మనోళ్ళు అనుకుంటూ వస్తూ ఉంటారు. 45 రోజులు వెళ్ళకండి. అంత సౌండ్కి పిల్లలు సెట్ అవ్వరు. అంటే ఇక్కడ మన అమ్మమ్మల టైంలో ఏమైంది అంటే 10 రోజులు అసలు ముట్టని ఇచ్చేవాళ్ళు కాదు ఎవరు. 10 రోజులు కాదండి, 3 నెలల వరకు బయటకు స్నానానికి తప్ప తీసుకొచ్చేవాళ్ళు కాదు. స్నానానికి మాత్రం ఆ పిల్లలు బయటకు వచ్చేవాళ్ళు. కొంచెం 3 నెలల తర్వాత నుంచి గడప దాటనిచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, హాస్పిటల్స్ పరిగెత్తాలి అన్నిటికీ. ఓకే, వాళ్ళ వరకు వెళ్ళి నీట్గా వస్తారు. విజిటర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ పరిశుభ్రంగా ఉంటుందో లేదో తెలీదు, వచ్చి పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుతారు. పిల్లలు అక్కడ నిద్రపోతూ ఉంటారు, వీళ్ళ గోల వీళ్ళది. ఫస్ట్ పిల్లలు సౌండ్కి ప్రభావితం అవుతారు. వాళ్ళ అంత సౌండ్ వాళ్ళు ఈవెన్ మనం ఈ టోన్లో మాట్లాడుకున్నా కూడా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. సో కాబట్టి ఎక్కువ సౌండ్ చేయొద్దు. అందుకే ఎక్కువ మందిని రానిచ్చేవాళ్ళు కాదు. అరుస్తూ ఉంటారు. తల్లికి కూడా అంతేనా? తల్లికి కూడా అంతే. చిరాకులో ఉంటుంది, నొప్పులతో పడుతూ ఉంటుంది. నువ్వు వచ్చి ఎలా ఉన్నావు, వచ్చిన వాళ్ళు సరే ఎలా ఉన్నావు బిడ్డ అంటాను, ఆ బిడ్డను కామెంట్ చేయటం, జుట్టు ఎక్కువ రాలేదు, సన్నగా పుట్టాడు, అరే నల్లగా పుట్టాడే, నీ కలర్ రాలేదే. అసలు వెంటనే ఏం ఫీచర్స్ ఉంటాయండి. పుట్టంగా మీ ఆయనలా ఉన్నాడు, అస్సలు నీ పోలిక ఒక్కటి కూడా రాలేదు. ఎలా తెలుస్తుందండి పోలిక? ఇప్పుడు వచ్చి ఆ కమెంట్స్ అన్ని చేస్తే ఆ అమ్మాయి మైండ్ ఎలా ఉంటుంది? నొప్పులు బాధపడాలా? మీరు ఇచ్చే కామెంట్స్ చూసుకోవాలా అమ్మాయి? సో డు నాట్ జడ్జ్. వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చామా, చూసామా, ఓకే బాగుంది అనుకున్నామా, వెనక్కి వెళ్ళిపోయామా. తల్లిని ఇద్దరిని కూడా కామెంట్ చేయకుండా మెదలకొండాలండి. ఇంకొకటి ఏంటంటే, సీసెక్షన్ అయిందా, మా అమ్మాయికి నార్మల్ అయింది తెలుసా, ఎందుకు ఊరికి ఎట్లా అయిపోతుంది, ఈజీగా అయిపోయింది, నీకు ఎందుకు అవ్వలేదు? ఇదొక గిల్ట్. మళ్ళీ నా సీసెక్షన్ అయింది, వాళ్ళందరికి నార్మల్ అయిందని. మీ అమ్మాయి కండిషన్ ఒకటి, అక్కడ వాళ్ళ కండిషన్ ఒకటి, ఇద్దరిని ఎలా పోలిస్తారు మీరు? ఇదొక గిల్ట్ దించి వాళ్ళ అది నార్మలైజ్ చేసేస్తారు. సరదా మళ్ళీ ఏదన్నా సీరియస్ గా అంటే సరదాగా అన్నాంలేమ్మా. సరదా అనేది ఆ మాటలు మీకు సరదా అవ్వచ్చు, కానీ తీసుకునే పొజిషన్లో ఆ తల్లి ఉండదు. సో కమెంట్ చెయ్యొద్దు, వాళ్ళనే ఉంచనియండి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే ఆ తల్లి బిడ్డకి క్షేమం. ఇది ముఖ్యంగా ఇంట్లో ఉండే తల్లిదండ్రులు ఇంట్లో ఉండొచ్చు, అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఎవరైనా సరే మీరే కేర్ తీసుకోవాలి. బయట నుంచి ఒకళ్ళు వచ్చి ఏదైనా కమెంట్ చేస్తున్నా అంటే మీరు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకలా అంటే ఏం లేదు, మా అమ్మాయి బాగానే ఉంది, మా బిడ్డ బాగానే ఉన్నాడు, మీరు ఎదురుగా ఏదో కౌంటర్ అయ్యండి, రెండోసారి మాట అన్నారు. అక్కడ తల్లి కూడా నాకు సపోర్ట్ ఉన్నారు అని ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీనెస్సే తల్లి బిడ్డ క్షేమానికి కారణం. అయితే ఇక్కడ బిడ్డ పుట్టగానే అన్ని కొత్త వస్తువులు తీసుకొని వస్తుంటాం. ముఖ్యంగా ఈ బట్టల గురించి మాట్లాడుకుంటే కనుక క్లోత్స్ ఎప్పుడు కూడా ఇంతకు ముందు అయితే ఎవరైనా ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ చంటి బిడ్డలు తీసుకొని వచ్చి బట్టలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఏం లేదు, ఎవరు అలా వాడట్లేదు, ఒకరు వాడినవి. అయితే ఆ కొత్తవి ఎలా మేనేజ్ చేయాలి అని అంటారు? ఒకటి అండి, ఈ బట్టల విషయానికి వస్తే, దుస్తుల విషయానికి వస్తే, ఒకప్పుడు వాడేవారంటే అండి వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయాల, నీట్గా ఎండలో ఆరబెట్టడము అంతా నీట్గా జరిగేది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎక్కడ ఎండలో ఆరేస్తున్నాము, ఎన్ని కెమికల్స్ ఉంటున్నాయి. ఆల్రెడీ వాడు ఎప్పటి నుంచో ఉన్నవి మొత్తం ఆ కెమికల్స్తో ఉన్నాయి, మళ్ళీ ఫ్రెష్గా ఈ పిల్లలకి అవసరం అంటారా? సో కొత్తవే వాడండి. కొత్తవి వాడిన తర్వాత పిల్లలకి సేఫ్గా ఉండే డిటర్జెంట్స్ ఉంటాయి ఇప్పుడు న్యాచురల్వి, అలాంటివి యూజ్ చేసి చక్కగా ఉతికేసి ఫ్రెష్వి వేసేయండి. కొత్తవి కూడా యాస్టీస్ వేయొద్దు. కొంతమంది జస్ట్ పసుపు అంటిచ్చేసేసేస్తారు. పసుపు అంటించడం కాదండి, శుభ్రంగా వాష్ చేయండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, ఎండలో ఆరపెడుతూ ఉండాలి. ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటూ ఉండాలి. రైట్. అయితే ఈ పాజిటివ్ ఎనర్జీ అన్నారు కదా, మీరు ఇప్పుడు చూపించిన దాంట్లో చాలా స్పిరిచువల్గా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఇలా దీపాలు పెట్టేస్తూ ఉంటారు, పర్ఫ్యూమ్ కానీ ఇలా ధూపాలు వేసేస్తూ ఉంటారు. సో అది ఎలా మేనేజ్ చేయాలి అంటారు? అంటే ఈ ప్యూరిఫైయర్స్ పెట్టినా కానీ, లేకపోతే కనుక అగరబత్తి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందని చెప్పి పెట్టినా కానీ, పుట్టిన పిల్లలు
పిల్లలకి తొందరగా అలర్జీ ఉంటూ ఉంటుంది, సో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పెట్టచ్చా పాజిటివ్ ఎనర్జీ గురించి అని కానీ మంచి స్మెల్ గురించి అని కానీ? పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేవండి, ఓపెన్ ఎక్కడ చూసినా ఓపెన్నెస్, విండోస్లోంచి ఎయిర్ వస్తూ ఉంటుంది, బయటకు వెళ్ళేది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటుంది, క్లోజ్ ఏసీ, ఇండిపెండెంట్ అలానే ఉన్నాయి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో. సో ఇప్పుడు బయటకి గాలి పోతూ వస్తూ ఉంటే ఎన్ని ధూపాలు వేసినా అది బయటకు కొట్టుకుపోతుంది, కొంత అమౌంటే ఉంటుంది, అది ఇబ్బంది పెట్టదు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారము మనం దాంట్లో చూసుకుంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, పిల్లల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే డాక్టర్స్ వేయొద్దు అంటున్నారు. దీనికి ఇంకో రెండో కారణం ఏంటంటే ఒకప్పుడు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేవాళ్ళు, అన్ని కెమికల్స్ కదండి. అంత కెమికల్ పుట్టిన బేబీ కానీ ఆ తల్లి పీల్చుకుని ఇద్దరికి ప్రమాదమే. ఓకే, తల్లి కూడా లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, సరిగా శ్వాస అందదు, ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే డాక్టర్స్ ఇప్పుడు అవాయిడ్ చేయమంటున్నారు. నా దృష్టిలో కూడా మీరు వేయాల్సిన అవసరం లేదు, అది వేస్తేనే ప్యూరిఫై అని కాదు. పాజిటివ్ ఎనర్జీ మంత్రాలు చదివినా ఉంటుంది, నీట్గా మైండ్ సెట్ క్లీన్గా ఉంచేలాగా స్మూత్గా ఎన్విరాన్మెంట్ నుంచినా ఉంటుంది. పూజ చేసుకోండి, ఒక్క చోట వెలిగిస్తారు, మా ఇల్లంతా స్ప్రెడ్ చేయరు, పెద్ద పెద్ద ధూపాలు ఏం పెట్టరు కదా. సో దీపారాధన చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ కోసం, ఇలాంటివన్నీ సరిపోతుంది. అంతేకాని దీపం వేసి పిల్లోడి జుట్టు దాని కిందే ఆరబెట్ట ఏం అవసరం లేదు అవన్నీ. ఓకే, అవన్నీ కూడా పిల్లలకి హార్మ్ఫుల్. సో అట్లాంటివి వాడద్దు. కెమికల్స్ ఇంకా ఎయిర్ ప్యూర్స్ అసలు మాట్లాడొద్దు, వాటి గురించి అయితే మనం అసలు డిస్కస్ కూడా చేయక్కర్లేదు, నాట్ అలౌడ్ ఎట్ ఆల్. ఓకే, సో ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది మనకి. నెక్స్ట్ చర్మంతో చర్మ స్పర్శ, ఇది చాలా అవును. కాంగ్రో మదర్స్ అని ఎలా చెప్తూ ఉంటారు, ఫాదర్స్ కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మదర్కి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఇలా దగ్గర తీసుకోవడం చూస్తాం. నిజంగా అంత గ్రోత్కి సపోర్ట్ చేస్తుందని అంటారా ఇలా మదర్స్ తీసుకోవడం వల్ల? డెఫినెట్గా. ముఖ్యంగా పుట్టగానే కార్డ్ డిలే కటింగ్ అంటాం. కార్డ్ కటింగ్ డిలే చేయటం ఒక 2 నుంచి 3 నిమిషాలు. అంటే బొడ్డు పేగి ఇంకా కనెక్ట్ అయ్యే ఉంటుంది తల్లికి బిడ్డకి, వెంటనే స్కిన్ టు స్కిన్, ఇక్కడ స్కిన్ టు స్కిన్ మీద పడుకోబెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఆ బిడ్డ విన్న శబ్దం ఏంటండి, అవును, తల్లి హార్ట్ బీట్. పడుకోగానే హార్ట్ బీట్ రిథమ్కి నేను తల్లి దగ్గరే ఉన్నాను అని ఫస్ట్ బిడ్డ ఫీల్ అవుతారు. నేను సేఫ్ చాలు. ఈ సేఫ్టీతో పాటు ఆ 2-3 మినిట్స్ కార్డ్ డిలే అవుతుంది కదా, దీనివల్ల ఇమ్యూన్ సెల్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా బ్లడ్ రష్ ఉంటుంది బేబీకి. ఇది వాళ్ళ పుట్టిన తర్వాత కార్డ్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో హెల్ప్ అవుతుంది. సో కాబట్టి పుట్టగానే పిల్లల్ని పెట్టాలి. చాలా హాస్పిటల్స్ ఇలా జరగదు, ఫస్ట్ తీసుకెళ్ళి చెప్పాలి. నా ఫస్ట్ బేబీకి నాకు జరగలేదు, కానీ సెకండ్ బేబీకి నా లక్, డాక్టర్ సపోర్ట్ వల్ల ఐ వాజ్ వెరీ హ్యాపీ. చక్కగా స్కిన్ టు స్కిన్ టచ్ ఉంది, వెంటనే నేను అనుకున్నట్టు అంతా బేబీని తీసుకోవటం పాలిచ్చేయటం ఇదంతా జరిగింది. ఓకే, సో కాబట్టి డిలే కార్డ్ కటింగ్ ఒకటి, పుట్టగానే చర్మానికి కాంటాక్ట్ అంటాం. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఏంటంటే ఫాదర్కి ఇస్తారు, ఎందుకంటే తల్లికి ఏదన్నా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చో, తల్లి దగ్గర లేకపోవటంలో, ఇంకా డైర్ సిచ్యువేషన్స్లో బేబీ ఆల్రెడీ ఫాదర్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మొత్తంలో చెప్పారు కదా, ఫాదర్ కూడా కనెక్ట్. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా బేబీ ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో ఏడుపు ఆపేస్తుంది. ఫస్ట్ ఫాదర్ వాయిస్కి అలా పెట్టగానే ఐఎమ్ సేఫ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఓకే, సో ఆ సేఫ్టీ ఫీలింగ్, ఈ ప్రపంచంలోకి వచ్చి నేను సేఫ్గా ఉన్నాను అని తెలియడానికే ఆ చర్మంతో చర్మ స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 1 hour లోపు ఇచ్చారు. తర్వాత ఇంకా మనము నార్మల్గానే పడుకోబెట్టవచ్చు. ఇంకా వన్స్ కట్ అయిన తర్వాత ఎక్కువ తల్లి దగ్గరే ఉంచటం. ఈ మధ్య మన రోజులు గడిచే కొద్ది ఇది ఒకటి చెప్తారండి ఇళ్లలో, ఏమనంటే ఎక్కువ ఎత్తుకోవద్దు, వేడి వస్తుంది, ఇలాంటివి ఏమీ ఉండవండి. ఓకే, మదర్ దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే ఆ బిడ్డ అంత కాన్ఫిడెంట్గా పెరుగుతారు. ఓకే, ఒకప్పుడు అంటే వేరు, జాయింట్ ఫ్యామిలీలో అందరూ అంతే సేఫ్గా చూసేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాదు, తీసుకెళ్ళిపోతారు వెంటనే. ఆ మదర్ ఏమో ఒక పక్కన ఆల్రెడీ మాటలు పడుతూ ఉంటుంది, ఇదంతా డిప్రెషన్ ఎక్కించుకుంటూ ఉంటుంది. ఈ టైంలో బిడ్డను కూడా వేరు చేస్తే తను ఎలా ఫీల్ అవుతుంది అంటే, నా బిడ్డను నా నుంచి దూరం చేస్తున్నారు వీళ్ళు, తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి వీళ్ళు, కంగారు పడుతుంది, ముఖ్యంగా మొదటిసారి తల్లి అయినప్పుడు. ఓకే, సో కాబట్టి అలా చెయ్యొద్దు, ఉండనివ్వండి.
పాలు తాగడం వెంటనే తీసుకెళ్ళిపోతారు. పాలు తాగినాక అయిపోయినాక నేను తీసుకెళ్ళిపోతాను. మీరు తీసుకెళ్ళేది ఏంటి, ఆవిడ దగ్గర ఉంచండి కాసేపు. మాట్లాడాలి. తల్లి గర్భ సంస్కారంలో ఏదైతే చెప్పిందో అదంతా కూడా పాడుతూ మాట్లాడుతూ ఉంటే బిడ్డతో అప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, సేఫ్టీ అనేది బిడ్డ ఫీల్ అయ్యేది. ఊరికొరికే తీసుకెళ్ళిపోవడం కాదు. తల్లి పడుకుంటుంది అన్నప్పుడు ఎవరు తీసుకెళ్ళరు, అప్పుడు పక్కనే పడుకోబెడతారు. అదే తల్లికి రెస్ట్ అవసరం లేదు, నేను కాసేపు బేబీతో ఉంటానంటే అప్పుడు తీసుకెళ్తారు వీళ్ళు. రివర్స్ యాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో గమనించుకోండి, తల్లి రెస్ట్ కావాలి అని తను అడిగితే నేను పడుకుంటాను కొంతసేపు చూసుకోండి, అప్పుడు చూసుకోండి. అప్పుడు మీ ముద్దంతా తీర్చుకోండి, ముద్దులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ఆడుకోండి బేబీతో. బట్ అప్పటి వరకు తల్లి పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, ఎందుకు ముందుగా అందరినీ అనుమతించరు ఫస్ట్ లోపలికి? లైక్ ఐ సెడ్, ముందే రారు. 10 రోజుల వరకు మీరు అన్నట్టు 11 రోజు స్నానం అయ్యేంత వరకు ఎవరికి చూయించరు. తర్వాత 3 నెలల పాటు గడప స్నానానికి, అప్పట్లో బయట ఉండేవి కాబట్టి స్నానానికి తప్ప గడప దాటించేవాళ్ళు కాదు. ఎందుకంటే రక్షణ, ఫస్ట్ షీల్డ్. ఓకే, బేబీకి రక్షణ అనేది తల్లి దగ్గరే ఉంటుంది. ఆ వైబ్రేషన్లో, ఆ ఆరోలో ఉన్నప్పుడే ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఆ రక్షణ ఉండదు. ఓకే, ఈ బేబీ సోల్ చాలా సెన్సిటివ్. బేబీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వైబ్రేషన్ పరంగా, ఎనర్జీ పరంగా. అలాగే వాళ్ళు లోపల కూడా భయపడుతూ ఉంటారు. అలాంటివన్నీ. అందుకే చూడండి, బేబీని వీపు తిరిగి పడుకోకూడదు, అంటే వెన్ను చూపించి పడుకోకూడదు. బేబీని ఎప్పుడు చెయ్యి వేసే ఉంచాలి ఫస్ట్ 3 నెలలు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. ఉలిక్కి పడతారు, చిన్న సౌండ్కే సెన్సిటివ్ గా ఉంటారు. ఒంటరిగా పడుకోపెట్టు ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం, నిద్రపోనివ్వరు ఫస్ట్. బిడ్డ పడుకున్నప్పుడు తల్లిని కూడా పడుకోనివ్వండి, ఇద్దరికి రెస్ట్ దొరికిద్ది, అయిపోతుంది, సరిపోతుంది కదా. సో ఇద్దరు విశ్రాంతి కోసం కూడా ఇలా చెప్తారు. సంరక్షణ ఒకటైతే ఇద్దరు విశ్రాంతి తీసుకుంటారు ప్రశాంతంగా. వాళ్ళని ఆ ఆరోలోనే బిడ్డ ఉండాలి, తల్లి ఆరోలోనే ఉంటే బిడ్డ మంచిగా ఉంటుందని చెప్తారు. అది ఒక పక్క నిజము ఉంటుంది, అలాగే తల్లికి రెస్ట్ దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలన్నా, పాలు సరిగ్గా రావాలన్నా నిద్రపోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, ప్రసవం తర్వాత ఈ మధ్య డిప్రెషన్ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈ డిప్రెషన్ అనేది మనం ఏమనుకుంటామంటే, చాలా టైమ్స్ పోస్ట్ మార్టంలో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. పోస్ట్ మార్టంలో ఎప్పుడు డిప్రెషన్ స్టార్ట్ అవ్వదు, ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది. అదే క్యారీ అయ్యి పోస్ట్ మార్టంలో ఎక్కువ అవుతుంది. ఇది నిజమైన సమస్య. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఏముంది, ప్రశాంతంగా ఉంటే ఏమవుతుంది, ఏం తక్కువ అయింది, నీకేం లోటు అయిందని చెప్పేసి డిప్రెషన్ గా ఉన్నావు, ఇలా మాట్లాడతారు. కానీ అరే డిప్రెషన్ అంటుంది, అసలు ఎందుకు అలా అవుతుంది? అయితే ఎలా అయితే ఏమైనా తినాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, సో ఇలా డిప్రెషన్ అనేది కూడా ఆ బాడీ తత్వంని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తే అవకాశం బై న్యాచురల్ గా వచ్చేస్తుంది. అది బై న్యాచురల్ చెప్పడం కంటే కూడా, తను ఎంత డిప్రెషన్లో ఉన్నా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ప్రెగ్నెన్సీలో క్యారీ ఫార్వర్డ్ అయినా పోస్ట్ మార్టంలో తన ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అనే దాని మీద తన డిప్రెషన్ మొత్తం పోతుంది. ఆ తల్లి యొక్క డిప్రెషన్. కానీ ఇది గమనించరు. నీకేం లోటు అయిందని, 12 బిడ్డ పుట్టాడు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నా అంటారు. అవును, ఎక్కువగా ఆలోచిస్తుంది. వై ఇస్ ద రీజన్? తను ఎందుకు అలా ఎక్కువగా ఆలోచిస్తుంది? ఎందుకు? బికాస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఫుడ్లో కూడా తేడా అండి. పథ్యం పెడతారు, వీళ్ళు పథ్యాలు పెడతారు చూడండి. ఆ పథ్యం నిజంగా ఆ మదర్కే తెలుస్తుంది, పడిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే పథ్యం ఫాలో అవ్వద్దని అంటారా? పథ్యం ఫాలో అవ్వద్దని చెప్పను, కానీ మినిమం ప్రోటీన్, న్యూట్రియంట్స్ అనేవి బేబీకి మదర్కి వెళ్ళకపోతే పాలు ఎక్కడి నుంచి పడతాయండి? ఒకప్పుడు పథ్యాలు పెట్టేవాళ్ళండి, నేను ఒప్పుకుంటాను, అది మంచి పద్ధతి. కానీ వాళ్ళు తినే అన్నం ఏంటండి? జొన్నలు, కొర్రలు, ఇలాంటి మిల్లెట్స్ తింటారు. మిల్లెట్స్కి మంచిగా పడుతుంది, మంచిగా పాలు పడతాయి. అన్ని కూరలు తినరు, కానీ ఉన్న కూరలు ఈ మిల్లెట్స్ పెట్టుకుని తింటే మంచిగా అయిపోతుంది. వాళ్ళ పాలు మంచిగా పుష్టిగా ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు వైట్ రైస్ లేదా చపాతీలు, ఆ వేడి చేస్తుందని అది పెట్టరు, ఏది పట్టుకున్నా వేడి అంటారు. ఆ పొట్లకాయ, దొండకాయ, ఈ 2 అవన్నీ పెడుతూ ఉంటారు. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వెళ్తుంది? రాగి జావ ఇవ్వచ్చు,
పథ్యం అంటే కూరలు అన్నీ పెట్టకండి సరే, వంకాయ గోంగూర ఇలాంటివి పచ్చొంటి మీద పెడతాం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటా. మంచిగా కరివేపాకు కారం అని మంచిది ఇదంతా, ఇలాంటివి నూరు పెట్టండి. ఇంకా ఫుడ్లో కొన్ని లైక్ గోంద లడ్డు ఉంటుంది, పాలు ఎక్కువగా అట్లా న్యూట్రిషన్ ఉన్నవి ఇవ్వండి తల్లి. ఓకే, చాలా మిమ్మల్ని ఇప్పుడు నాన్ వెజ్ వెంటనే తీసుకెళ్ళి మటన్లు చికెన్లు పెట్టేమని నేను చెప్పను. పథ్యం ఏవైతే పెట్టాలో అవి కరెక్ట్ గా ఇవ్వండి. అవి కరెక్ట్ గా ఇస్తే అప్పుడు పాలల్లో తేడా రాదు. ఓకే, పథ్యం పెట్టేమన్నారని చెప్పి ఏవి మార్చేస్తారు. మాడాలి ఏం మాడుతుంది, ఏమి లోపల పుండు మానాలంటే న్యూట్రిషన్ ఫుడ్ లోపలికి వెళ్ళాలి. ఆ పుండు మానకటానికి కావాల్సిన ఇమ్యూనిటీ తల్లికి వెళ్ళాలి కదా ముందు. సో కాబట్టి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వండి. బ్రెడ్ పాలు అంటారు, అస్సలు ఇవ్వద్దు. పాలు ఇవ్వండి మంచిది, బ్రెడ్ వద్దు. మైదా కాన్స్టిపేషన్ ఫీల్ అవుతుంది, వాష్రూమ్ సరిగ్గా వెళ్ళి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఒక పక్క పిల్లలకి పాలు ఇవ్వాలన్నా కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, సో ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ విషయానికి వస్తే మాత్రం అబ్జర్వ్ ద మదర్. చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఆ ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకే అమ్మ ఏంటి ఇలా ఉంటుందా, ఇంత డైర్ సిచ్యువేషన్స్కి అసలు ఆ మదర్ని తీసుకెళ్లే వరకు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళు గ్రహించట్లేదు ఆ మదర్. దీనికి కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు గర్భ సంస్కార్ ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మీకు పోస్ట్ పార్టం డిప్రెషన్ వస్తుంది, దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలో కూడా మేము చెప్తాం. ఓకే, మీరు తర్వాత ఏ మెడిటేషన్ చేయాలో మేము చెప్తాం. బట్ ఆ గైడెన్స్ లేనప్పుడు ఏం చేయాలో తల్లికి తెలియదు. వీళ్ళేమో ఏదో ఒక తప్ప ఐడెంటిఫై చేయరు. అలాంటప్పుడు అందుకే పోస్ట్ పార్టం గురించి ముందుగానే అవేర్నెస్ ఇవన్నీ జరుగుతాయి, మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అంటే ఇక్కడ పోస్ట్ పార్టం డిప్రెషన్లో నేను కూడా విన్న సందర్భాలు ఏంటంటే వాళ్ళన్న హార్మ్ చేసుకుంటారు, సెల్ఫ్ హార్మ్ అన్న ఉంటుంది, బిడ్డనన్నా ఏదో ఒకటి ఇచ్చేసే వరకు వెళ్తారు. కాబట్టి ఇవన్నీ చిన్నవే అనుకుంటాం, కానీ ఫర్దర్గా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మనము ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తల్లి ఎలా ఉంది, బిడ్డనే కాదు, బిడ్డకి ఎంత సపోర్ట్ కావాలో తల్లికి కూడా. ఇప్పుడు తను కూడా ఒక పునర్జన్మ తీసుకుని వచ్చింది, మీ బిడ్డ తను. ఇప్పుడు తనకి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తను బాగుంటేనే బిడ్డను బాగా చూసుకోగలదు కదా. సో కాబట్టి ఎప్పుడు అవేర్నెస్తో తను కంట కనిపెట్టుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. రైట్. తల్లి భావాలు ఊహించుకుంటున్నారు, ఇందాక అన్నారు కదా, ఊహించేసుకుంటున్నావు నువ్వు, ఇవన్నీ ఏం జరగదు. ఓకే, సో నువ్వే అతిగా ఆలోచించి నీ ప్రశాంతత నువ్వే తీసేస్తున్నావు అని అంటారు. కానీ వీళ్ళు ఎలాంటి మాటలు అంటున్నారు, తన ముందే తన గురించి ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఎవరు అబ్జర్వ్ చేయరు. సో తనది భయం కాదు, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్స్ ప్రభావం అనేది ప్రతి అవయవం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రభావం చేస్తూనే ఉంటుంది ఆ మదర్ని. పుట్టిన వెంటనే మనకి పీరియడ్స్ రావు, పీరియడ్స్ ఉంటేనే కదా మనకి ఒక ఉమెన్కి మంచిగా ప్రాపర్గా అంతా జరుగుతూ ఉండేది. ఒకటి అది ఉండదు, పిల్లలకి పాలిస్తూ ఉంటుంది, ఎనర్జీ అంతా కోల్పోతూనే ఉంటుంది. తనకంటూ ఒక ఎనర్జీ ఎక్కడుంది? ఆ ఎనర్జీని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? తన ఫ్యామిలీది. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళందరూ కలిసి ఆ మదర్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది అది పాటించట్లేదు. కేవలం తనని మాట్లాడటము, లేదంటే తనని ఇరిటేట్ చేసే విధంగా అంటాం, తను ఎక్కడో ఫ్యూచర్లో నెగిటివ్గా ఆలోచించే విధంగా వీళ్ళే ప్రేరేపిస్తూ ఉంటారు. సో కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు. అది ఒక్క తల్లికే కాదు, బిడ్డకు కూడా హామ్ చేస్తుంది. డైర్ సిచ్యువేషన్స్ తను వెళ్ళే విధంగా ప్రేరేపిస్తుంది తన మైండ్ని. సో కాబట్టి వీ హ్యావ్ టు ఒకరు సపోర్ట్ తీసుకోవడం అనేది అదేం డిపెండ్ అవ్వడం కాదు, డెఫినెట్గా ఇలాంటి టైంలో ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కావాల్సింది, కంపల్సరీ. రైట్. ఇంకా ఈ కషాయాలు, లడ్డూలు ఇలాంటి వాటికి వస్తే సరి, మనం ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు నువ్వులు ఉండలని, కాల్షియం చాలా అవసరం. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అని, గోంద్ చాలా మంచిది, ఎడిబుల్ గమ్ అనమాట, బాదం నుంచి వచ్చేది, చాలా మంచిది. గోండ్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి లడ్డూలు చేసుకోవడం, రోజుకి ఒకటి తినటము. మీరు ఎంత పథ్యం పెట్టినా ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ అందిద్ది. ఇంకా మనకి శతవారి ఇట్లాంటి కొన్ని మూలికలు ఉంటాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు రియల్గా ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు, బట్ మీకు కనుక సోర్సెస్ ఉంటే తెచ్చేసి ఆ మదర్కి ఇస్తూ ఉండండి. ఎక్కడైనా ఇవాళ రేపు దొరుకుతుంది. అంటే ఆథెంటిక్గా దొరకటం కూడా మనకి ఇంపార్టెంట్ కదా. కొన్ని కెమికల్ బేస్డ్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఆయుర్వేదిక్, మీకు ట్రస్టెడ్ ఆయుర్వేదిక్ స్టోర్స్కి వెళ్ళి తీసుకొచ్చుకోవటం బెటర్. మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రిజర్వేటివ్స్ వేసుకోవడం నార్మల్ 100% న్యాచురల్ అని చెప్పేసి కొంతమంది ఇస్తూ ఉంటారు. సో ట్రస్టెడ్ సోర్సెస్ని చూస్ చేసుకొని ఇలాంటివి కషాయాలు కానీ ఇస్తూ ఉంటే ఫస్ట్ ఆ మదర్కి స్ట్రెంగ్త్ వస్తుంది.
ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఎనర్జీ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. అవును, ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ గా ఉంటే ఆలోచన విధానం కానీ ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ కూడా సెట్ అయిపోతుంది. రైట్, ఓకే. మొత్తం పథ్యం అని చెప్పి పెట్టకుండా ఉండకుండా ఇలాంటివి కూడా యాడ్ చేయాలి డైట్ లోకి. మొదటి 21 రోజులు పథ్యం పెట్టడం మంచిదే కాదన్నాను, కానీ ఇవ్వాల్సిన న్యూట్రిషన్ వరకు అన్నా తనకి వెళ్ళాలి కదా, అది ఇంపార్టెంట్. ఇంకా ఫస్ట్ పోస్ట్ పార్టంలో మనం చూసేది కాన్స్టిపేషన్. నార్మల్ డెలివరీ ముందు కొంతమందికి ఎనమా ఇస్తారు, కొంతమందికి 2 రోజులు పడుతుంది, ప్రాపర్గా వెళ్ళదు. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, వెంటనే మనం ఆహారం తీసుకున్న వెంటనే స్టార్ట్ అయిపోతుంది డైజెషన్ ప్రాసెస్, కొంత టైం తీసుకుంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇలాంటివి పెట్టండి. ఎక్కువగా ఈ ఫైబర్ లేని కంటెంట్లు, మైదా ఇట్లాంటి ఐటమ్స్ తగ్గించేయండి. ఓకే, సో దట్ ఏంటంటే ఫస్ట్ ఆ జీర్ణ వ్యవస్థ మళ్ళీ ఇంతకు ముందులాగా అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. 21 రోజులు అన్నాం కదా, ఈ మధ్యలో వాళ్ళ మొత్తం ఆ డైజెషన్ ప్రాసెస్ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి ఏ ఫుడ్ అయితే అలవాటు ఉందో అదే ఫుడ్ తీసుకోవాలి అంటారా? అంతే, స్పెషల్గా మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. స్పెషల్గా మన బాడీకి ఏదైతే పడుతుందో అదే తీసుకోండి. కొంతమంది స్పెషల్గా నేను ఇది తింటే మంచిదన్నారు, అది తీసేసుకొచ్చుకొని తింటాను, అట్లాంటి ఏం చేయక్కర్లా. మీ యొక్క కల్చర్ ప్రకారం మీరింట్లో మీ ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో అవే ఫాలో అవ్వండి. ఓకే, ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ప్రోటీన్ బాగా ఎక్కువ ప్రోటీన్ ఉంటేనే మీకు పాలు పడతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ రాకుండా, అజీర్ణం ఇట్లాంటివి ఏమి రాకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా మీకు సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు, పొద్దున పూట ఒక 10 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 10 నిమిషాలతో ఒక 21 రోజుల పాటు ఖచ్చితంగా వాకింగ్ చేయండి. ఇంకేమీ చేయొద్దు, సింపుల్ వాకింగ్. మీరు బెడ్ చుట్టూ మొత్తం రౌండ్ చేయకపోయినా ఎల్ షేప్లో అయినా మీ బెడ్రూమ్లో మంచిగా వాకింగ్ చేసుకోండి. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ అరుగుతుంది, అరుగుదల మెటబాలిక్ ఇది పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. సో దట్ కాన్స్టిపేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో చాలా మటుకు ఏమవుతుందంటే డెలివరీ తర్వాత బాగా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు పడొద్దు అని అంటే కనుక డే 1 నుంచి కూడా కొంచెం కాన్స్టిపేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫైబర్ ఫుడ్, మెటబాలిజం మళ్ళీ నార్మల్ అయ్యేలా చేసుకుంటే మీరు ఈ అన్హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వరు, మీకు చక్కగా జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, పాలు పడతాయి, అన్నీ కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మీరు నైట్ కూర్చొని పాలు ఇస్తూ ఉంటారు, గ్యాస్ అంతా ఉంటుంది, ఎలా కూర్చోగలుగుతారు? కూర్చోలేరు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఔషధ స్నానం, అభ్యంగన స్నానం. మనం ఇందాక బేబీ గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఫస్ట్ టైం 11వ రోజు 9వ రోజు ఇట్లా ఇస్తారు కదా, అందులో మంచిగా వేపాకు, పసుపు, మనకు దొరికిన కొన్ని మూలికలు వేసేసి ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ ఒంటికి పట్టిన అంత చెలిమంతా పోతుంది. 11 రోజు స్నానం చేయించారు కదా మదర్కి, అదంతా పోతుంది, ఆ అలసట అంతా పోతుంది అనమాట. నొప్పులు, భారము, నొప్పులన్నీ పోతాయి, వేడి వేడి నీళ్ళు పోయటం, ఇలాంటివి మంచిది. అలాగే కొంతమందికి ఆయిల్ బాత్ చేస్తారు, మంచి వేడిగా చేసి ఆ ఆయిల్ వచ్చేసి పసుపు అంతా పూసేసి చేయిస్తారు, అది కూడా మంచి పద్ధతి. నొప్పులు ఏవైతే తల స్నానం అంతా చేయిస్తారు కదా, పోతుంది. సో ఆ స్నానం అనేది ఇప్పుడు కొంతమంది వీలు ఉంటుంది, వాళ్ళు చక్కగా 4-5 పిలిపించుకొని పోస్తారు ఆడపిల్లలకి, అది చేస్తారు. లేని వాళ్ళు మీకు మీరైనా సరే యూ టేక్ దట్ బాత్ 11th డే. ఎక్కువసేపు నీళ్ళలో ఉండకూడదు అని అంటారు కదా, ఎక్కువసేపు వద్దు, కానీ వామ్ వాటర్ ఒక బకెట్ పోసుకున్నా మంచిగా పోసుకొని రండి. ఫస్ట్ బాత్ అది ఫస్ట్ బాత్ అంటాం. ఇక్కడ నుంచి అసలు మొత్తం లూక్వామ్ వాటర్ అట్లీస్ట్ తీసుకోవాలి, నార్మల్ వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటర్ స్నానానికి కానీ లేకపోతే తాగడానికి కానీ అంటూ. ఎందుకంటే మనకి మొత్తం బాడీ మొత్తం నవరంధ్రాల్లో నుంచి ఎయిర్ పోతూనే ఉంటుంది లోపలికి, బయటకి అన్నీ ఓపెన్ అయిపోతాయి, మొత్తం బాడీ అంతా స్ట్రగుల్ అయి ఉంటుంది ఈ డెలివరీ ప్రాసెస్లో. సో కాబట్టి ఈ స్నానం ఎక్కువ టైం తీసుకోకుండా లూక్ వామ్ వాటర్, మంచిగా వామ్ వాటర్ మీరు పట్టేంత వేడైనా మీరు పోసుకోవచ్చు, నొప్పులు తగ్గిపోతాయి కాబట్టి చక్కగా అలా తీసుకుని ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే, ఇంకా జాతకర్మ ఇది వచ్చేసరికి మొదటి స్నానం అయిపోయిన తర్వాత మనకి నామకరణం కూడా కాదు, చాటలో పడుకోబెట్టేసి ఒకటి చేస్తారు అనమాట. నాట్ 3rd డే అండి, 9th డే అయిపోయిన తర్వాత, లైక్ స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ పూర్వీకులు అందరూ వచ్చి దీవిస్తారు, రాత కూడా బ్రహ్మదేవుడు రాస్తారు అని కొంతమంది నమ్ముతారు. చాట్లో పడుకోబెట్టేసి రూమ్ తలుపేసేసి ఉంచుతారు దేవుడి దగ్గర, అప్పటి వరకు రాత రాయరు. అందుకే మొదటి రోజుల్లో బిడ్డను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేది కూడా అందుకే అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దేవుడు వచ్చి రాస్తారు, అలాగే పూర్వీకుల ఆశీర్వాదం అంతా కూడా దొరుకుతుంది అని చెప్పేసి స్నానం ఆచరించిన తర్వాత చేసే రిచువల్ అన్నమాట, చాలా మంచిది. అలాగే
పురుడు ఎందుకు పాటించాలి? దిస్ ఈజ్ మెయిన్ క్వశ్చన్. రికవరీ, రెస్ట్. మరి ఆవిడ 9 నెలల నుంచి మోసి ఆ ప్రాసెస్ అంతా, శరీరం అంతా పడుతుంది, మైండ్ అంతా ప్రభావితం అవుతుంది కదా. ఏ డెలివరీకైనా రెస్ట్ అవసరం? ప్రతి డెలివరీ యూనిక్ అండి. ఫస్ట్ డెలివరీ, సెకండ్, థర్డ్, ఏ డెలివరీ నేను అనేది ఇక్కడ నార్మల్ సి సెక్షన్. ఎస్, బోత్. ఓకే, కంపల్సరీ కావాలి. సి సెక్షన్ అంటే ఏముంది కోసేసారని కాదు, నార్మల్ అంటే ఏముంది అని కాదు. మొదటి 3 నెలలు చక్కగా నిద్ర, మంచి నిద్ర ఉండటము, ఆమెకి రెస్ట్ ఇవ్వటము, ఏ పనులు చేసుకొని కన్నా కొన్ని తన పనులు తను చేసుకుంటుంది, తన బిడ్డ పనుల వరకు. ఊరికే శరీరం అలసిపోయేంత విధంగా ఇవ్వకూడదు. అది సో మంచిగా రెస్ట్, అలాగే రక్షణ ఉంటుంది కాబట్టి పురుడు పాటించడం చాలా ముఖ్యం. ఓకే ఓకే. సో ఈ 45 days ఇంకా నిద్రపోయకపోయినా కూడా ప్రశాంతంగా ఉండదు. మనం ఆల్రెడీ నిద్ర గురించి మాట్లాడుకున్నాము, చాలా ఇంపార్టెంట్. అలాగే మనం మెడిటేషన్స్ చేసుకోవటము, ప్రశాంతంగా, ఇదంతా ప్రశాంతతను ఇస్తుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే, ప్రాపర్ స్లీప్, మెడిటేషన్ లాంటివి చేస్తూ కామ్నెస్ ఉండేటప్పుడు మాత్రమే ఈ డిప్రెషన్ లాంటివి రాకుండా ఉంటాయి. రైట్, అవాయిడ్ చేస్తాయి. సో ఈ 45 రోజుల ఈ మొత్తం కూడా ఈ 45 days రిచువల్స్ ఆ తల్లి జీవితాంతం ఆ బిడ్డకి ఇచ్చే రక్షణ. ఓకే, అలాగే ఆ తల్లి మైండ్ సెట్ కూడా ఇక్కడ మారిపోతూ ఉంటుంది. ఆ 45 days తను ఎంత ఫ్రీగా ఫీల్ అవుతుందో, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ షీ విల్ బీ ఇన్ దట్ సేమ్ స్పేస్. ఓకే, అంత గట్టిగా, బలంగా తల్లి బిడ్డ ఇద్దరు ఉంటారు. సో దిస్ ఈజ్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మొత్తం ఈ 45 days ఎలా అయితే ముందు ఎలాంటి కేర్ తీసుకున్నారో, ఈ 45 days కూడా అంతే కేర్ తీసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు రాకుండా లైఫ్ లాంగ్, లేదా సెకండ్ డెలివరీ ప్లాన్ చేస్తున్నా అప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది బాడీ అని అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.